హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు, మేక కాళ్ళతో చేసిన పాయ. మీరు ఎన్నో వీడియోస్ చూసుంటారు, కానీ ఈ వీడియో చూసి చేయండి, మీకు ఖచ్చితంగా ఫేవరెట్ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ముందైతే పాయాని శుభ్రంగా కడుక్కోండి. శుభ్రంగా కడుక్కోవడం అయిపోయాక మీకు తగినంత ఉప్పుని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ పసుపు, లాస్ట్కి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఫ్రెష్గా దంచుకోవడమే ఇంపార్టెంట్, అప్పుడే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ని కూడా వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 స్పూన్ సాజీరాని వేసుకోండి. అలాగే మీకు తగినంత కారంని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాస్ అన్నిటినీ ఎంత మంచిగా వీలైతే అంత మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 ఉల్లిగడ్డల్ని మెత్తగా బ్లెండ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. అలాగే ఒక 2 గరిటెల ఆయిల్ని వేసుకొని కూడా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మసాలా కోటెడ్ పాయ మొత్తం ఒక కుక్కర్లోకి తీసుకొని అది మొత్తం మునిగేటట్టు వాటర్ని పోసుకోండి. ఇప్పుడు ఒక 4 to 5 విజిల్స్ వచ్చాక ఒకసారి మూత తీసి ముక్కల్ని చెక్ చేసుకోండి. ముక్కలు అనేటివి ప్రాపర్గా ఉడికాక ఒక కడాయి తీసుకొని 3-4 గరిటెల ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ మంచిగా వేడెక్కాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే చిటికెడు పసుపుని వేసి మంచిగా కలుపుకోండి. మనం ఇందాక ఉడికించుకున్న పాయాని మొత్తం కడాయిలో వేసేయండి. ఒక 5 to 8 మినిట్స్ మంచిగా ఉడికాక 1 స్పూన్ కొబ్బరి పొడిని వేసి మంచిగా కలుపుకోండి. అంతే, మీ మటన్ పాయ రెడీ. ఫైనల్ టచ్ కొత్తిమీరని వేసి ఒక 2 మినిట్స్ ఉడికించాక బంద్ చేసి గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. ఈ పాయ రెసిపీ రైస్కి కానీ, రోటీస్కి కానీ, పూరీలకి కానీ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. నాన్ వెజ్ ప్రియులకి ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జర్నీ విత్ హాసిని.